నాయకుడు ఎదగాలంటే కింద స్థాయి కార్యకర్తలు లేదా క్రింద స్థాయి నాయకులు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది ఆచరణలో పెట్టాలి. ఇప్పుడు 370 మందిని దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇతరత్ర నాయకులు దోడు కలిపితే దగ్గరగా 500-600 మందిని అరెస్ట్ చేశారు. మేము ప్రైవేట్ కేసులు వేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ప్రెస్ మీట్లు పెట్టి మరీ లీగల్ సెల్ నాయకులు చెప్తున్నారు. ఎంతమంది మీద వేశారు, ఎన్ని కేసులు వేశారు? ఒక్క జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ కోర్టులో వేసినటువంటి ప్రైవేట్ కేసు తప్ప ఇంకేం ప్రైవేట్ కేసులు కనబడుతున్నాయి? ఎందుకు ప్రైవేట్ కంప్లైంట్స్ ఫైల్ చేయట్లేదు? 100 కొద్ది ప్రైవేట్ కంప్లైంట్స్ ఫైల్ చేస్తే హైకోర్టులో క్వాష్ పిటిషన్స్ వేస్తే హైకోర్టులో కూడా సవాల్ చేస్తూ ఉంటే అప్పుడు ఖచ్చితంగా కార్యకర్తకు ఒక ధైర్యం వస్తుంది. ప్రస్తుతానికి క్వాష్ పిటిషన్స్ కానీ లేకపోతే ముందస్తు బెయిల్ పిటిషన్స్ కానీ అగ్రనాయకులు వచ్చినాయి తప్పించి కింద నాయకులకు సంబంధించి వాళ్ళంతటా వాళ్ళు చేయించుకున్నవి ఉంటున్నాయి తప్పించి పార్టీ పరంగా చేస్తున్నటువంటిది లేదు. మెయిన్ బేసిక్గా ప్రైవేటు కేసులు కనుక పోలీసు అధికారులు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద వేయడం ప్రారంభిస్తే, ఏ విధంగా చేశారన్న దాని మీద సవాల్ చేయడం ప్రారంభిస్తే, లేదంటే కనుక తమ మీద దాడి చేసిన వాళ్ళ మీద ప్రైవేట్ కేసులు వేస్తే కంప్లైంట్ ఇచ్చినా తీసుకోలేదని అప్పుడు ఒక భయం ఉంటుంది. అలాంటి భయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదన ప్రభుత్వం ఉండగా తెలుగుదేశం పార్టీ చేయగలిగింది, పోలీసుల మీద ప్రైవేట్ కేసులు పెట్టి. ఆ తర్వాత పోలీసులు చివరికి వైసీపీ ప్రభుత్వం మాట కూడా వినకుండా తెలుగుదేశం వాళ్ళ జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు. అలాంటి పని చెయ్యాలి అంటే ఇప్పటి నుంచినైనా సీరియస్గా దృష్టి సారించాల్సిన అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అసలు దీనికి వీళ్ళకి మధ్య సమన్వయం చేసుకునే వాళ్ళు ఎవరున్నారు? అది ఆలోచించుకోవాల్సి ఉంది.